నిజం చెప్పు, నువ్వు నన్ను లవ్ చేయట్లా? ఏంట్రా లవ్ చేయలేదు? ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏం చేస్తాం? వెళ్ళి విషయం తాగుతాం. పోరా, ఈసారి నువ్వు తాగానని చెప్పినా నేను నమ్మను. ఆగు, అంత మాట అంటావా? ఇప్పుడు చూడు. ఏంట్రా నువ్వు తాగేది? ఇదిగో తాగేస్తా. ఏంట్రా నువ్వు తాగేది? దామిని వద్దు, దామిని అది నిజంగానే మందు. దామిని అసలు ఈ దామిని ఎక్కడికి వెళ్ళింది? చెప్పకుండా వెళ్ళిపోయి మొత్తం ప్లాన్ అంతా సర్వనాశనం చేసేసింది. అవునా ఆంటీ? లేకపోతే ఈ పాటికి మహాలక్ష్మి చచ్చిపోయి ఉండేది, దామిని జైలుకెళ్ళుండేది, మనం హ్యాపీగా ఉండేవాళ్ళం. మనమే మహాలక్ష్మి చావుకు ప్లాన్ చేసి మనమే రక్షించాల్సి వచ్చింది. కర్మ. అలా కాపాడం కాబట్టే సరిపోయింది, లేకపోతే ఈ పాటికి ఆ రోజే నన్ను చంపేసేది. అసలంతా నీ వల్లే. దామిని ఎక్కడికి వెళ్లకుండా చూడమన్నాను కదా, నువ్వేమో ఫోన్ మాట్లాడుకుంటూ కూర్చున్నావు. అదేమో చెప్ప పెట్టకుండా పారిపోయింది. తనలా నిమిషాల్లో వెళ్ళిపోతుందనుకోలేదు. సర్లే, ఇంతకీ ఆ దామిని ఎక్కడికి వెళ్ళిందో ఏంటో. అయ్యో దామిని ఆగు. నేనెక్కడికెళ్తే నీకెందుకురా? వేషాలేస్తున్నావా? చంపేస్తా. అయ్యో బాబోయ్, ఏంటిది? బాగా ఎక్కేసింది. దామిని దామిని. ఓ అవునరా, అవును ఎక్కేసింది. అయితే ఇప్పుడేంట్రా? దామిని అది తాగద్దు, మందు బాట్లు. దామిని అవును, అయితే ఏంటి? దామిని ఇప్పటికే చాలా తాగేసావు. దామిని ఇంకా ఆపుతలే. ఇడి దామిని, నేనివ్వను. దామిని దామిని. అరే అది లైఫ్. అమ్మో, ఇది మామూలుగానే రాక్షసి, ఇప్పుడేమో మందు కూడా తాగేస్తుంది. ఇంక నేను ఆపగలనా? దామిని దామిని బాటిల్ ఇచ్చేవే. ఆడపిల్లలు మందు తాగకూడదే, ఇచ్చేవే. దామిని ఇప్పటికే చాలా తాగేసావు. దామిని ఇంకా ఆపేవే. అబ్బో, మరేం తాగలరా? గంగా జలం తాగాలా? అయ్యో దామిని, అసలు మేమేం తాగాలో ఏం తినాలో అన్నీ మీరే డిసైడ్ చేస్తారా? దామిని నువ్వు మంచి పిల్ల కదా, ఆ బాటిల్ ఇచ్చేస్తావు కదా? కాదు కదా, దామిని మంచి పిల్ల కాదు కదా, బాటిల్ ఇవ్వదు కదా. ఇదిగో ఇలా చేస్తే నేను వెళ్ళిపోతా చెప్తున్నా. అలాగా? అవునా, వెళ్ళిపోతావా? ఇదిగో నా మాట విను, బాటిల్ ఇవ్వు. అరే దామిని దామిని వద్దు, తాగద్దు. ఏం చేస్తున్నావు? ఎంతో క్యూట్ గా ఉన్నావురా, ఒక్కటే ముద్దు. దామిని ఏం చేస్తున్నావు? దామిని ఆగు. అమ్మో, వదిలే. తడిచిపోయింది. ఏం చేస్తున్నావు? ఈ డ్రెస్ మీద మందు పడింది, మార్చుకుందాం అనుకుంటున్నాను. మార్చుకోవడానికి ఇంకో డ్రెస్ లేదుగా? అవును కదా, ఉంది కదా. ఎక్కడుంది? నీ డ్రెస్ ఉందిగా. ఈ డ్రెస్సా? అమ్మో నేనేమను. ఇవ్వనంటే ఇవ్వను. ముద్దిమ్మంటే ముద్దయ్యావు, డ్రెస్ ఇమ్మంటే డ్రెస్ ఇవ్వవు. ఇవ్వరా ఒక్క ముద్దు ప్లీజ్. దామిని వదిలు. ఇవ్వు ప్లీజ్, ఒక్క ముద్దు ఇవ్వరా. డ్రెస్ ఇవ్వు ప్లీజ్.
bless you. నువ్వంటే నాకెంత ఇష్టమో తెలుసా? నీ అల్లరిలో అందం ఉంది, నీ మొండితనంలో కూడా అందం ఉంది. నువ్వు నన్ను ఎప్పటికి అర్థం చేసుకుంటావో తెలియదు, కానీ అంతవరకు నీకోసం వెయిట్ చేస్తూనే ఉంటా. ముద్దివు సింధు. మహా, ఏమైందమ్మా? కంగారు పడకు, నేను ఇక్కడే ఉన్నాను. అరే మహా, కూల్, ఏం కాదు. మహా, ఇప్పుడు చెప్పు, ఆ గది తలుపు నిజంగా దానికదే లాక్ అయిందా, లేక ఎవరైనా బయట నుంచి లాక్ చేశారా? లక్ష్మి సంధ్య ఉండడం వల్ల అక్కడ నువ్వు చెప్పలేకపోయావేమో అనుకున్నాను. అందుకే ఇప్పుడు అడుగుతున్నాను. నాకు తెలీదమ్మా. నేను లోపలికి వెళ్ళి నా పని నేను చేసుకుంటుంటే తలుపు లాక్ అయ్యింది. ఆ తర్వాత ఎంత ట్రై చేసినా తెరుచుకోలేదు. సరేలే, పెద్ద గండ నుంచి బయటపడ్డాం. ఇక నుంచి ఎక్కడున్నా ఫోన్ దగ్గర పెట్టుకో. అలాగేనమ్మా. నువ్వు పక్కనుంటే నేను దేనికి భయపడను. అయినా తలుపు బయట నుంచి లాక్ వేశారని ఎందుకు అనుకుంటున్నావమ్మా? నాకెందుకో అది కుట్రలా అనిపించింది. తలుపు దానంతటదే లాక్ అయితే ఓకే, కానీ నిన్నేమైనా చేద్దామని ఎవరైనా లాకేసుంటే? నువ్వు నా పక్కనుండగా నన్నెవరేం చేస్తారమ్మా? ఆ గదిలో చనిపోతానేమో అన్న పొజిషన్లో కూడా నేను నిన్నే తలుచుకున్నాను. మహా,
ఏం కాదు, నేను పక్కనే ఉన్నాను కదా. పడుకో. పడుకో అమ్మా. పడుకో. ఏ నోమునో చిందో ఏ పూజ చేసిందో పరమేశ నీ వరము పొంది కురిసింది ఈ కన్న తల్లి తన శ్వాసతో బంధమల్లి. ఏ నోమునో చిందో ఏ పూజ చేసిందో పరమేశ నీ వరము పొంది గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏయ్, నువ్వెక్కడున్నావేంటి? నేనే కాదు, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావు. రాత్రి మందు కొట్టిన తర్వాత నన్ను కొట్టి హ్యాపీగా పడుకున్నావు నా మీదే. ఇదంతా నీ వల్లే. అనవసరంగా రాత్రంతా ఇక్కడే చిక్కుకుపోయాం. ఫోన్ చేయడానికి సిగ్నల్స్ లేవు. అదంతా తర్వాత దామిని. నువ్వు మందు కొట్టి రాత్రి నువ్వు చేసిన అల్లరి నా భూతో నా భవిష్యత్తు. అసలు నాకు మందు ఎవరిచ్చారా? నేను తెచ్చుకొని తాగుతుంటే లాక్కుని నువ్వే మొత్తం అంతా తాగేసావు. ఇప్పుడు గుర్తొచ్చిందా? గుర్తొచ్చింది. నేను తన్నాలని కూడా గుర్తొచ్చింది. అనుకుంటుంటే నన్ను కొడుతున్నావు. ఆగు ఆగు. అబ్బా కురికేసావు కదే. దయ్యం దయ్యం దయ్యం. అమ్మో, దామిని ఆగవే, నిన్ను వదిలిపెట్టినా. దామిని. బాసు బాసు, ఒక ఆడదయ్యం వచ్చిందేమో చూసావా? బాసు, నేను బలైపోతాననుకుంటే ఈడు బలైపోయాడు. దామిని మా జీవితంలో ఒక భాగం. తనని మా నుండి ఎవ్వరూ విడదీయలేరు. ఏంటా సౌండ్? మహాలక్ష్మి, నువ్వు పెళ్లి కూతురివి కదా, ఇలా రోడ్డు మీదకి వచ్చేసావేంటి? ఈ రోజు మంగళవారం కదా ఆంటీ, గుడికి వెళ్ళొస్తున్నాను. పెళ్లి కూతుర్ని చేశాక బయటికి రాకూడదమ్మా. పెళ్ళయ్యే వరకు బయటికి రాకు. అలాగే ఆంటీ.
నా చెల్లెలి ఫోటో ఇక్కడికి ఎలా వచ్చింది? అసలు ఎక్కడి నుంచి వచ్చింది? నా చెల్లెలి ఫోటో ఇక్కడుందంటే తను ఇక్కడ ఉంది, ఎవరింట్లోనూ పెరుగుతుంది. ఆంటీ, ఈ అమ్మాయి ఎవరో మీకు తెలుసా? ఎక్కడైనా ఈ అమ్మాయిని చూసారా? చెప్పండి ఆంటీ, ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా? ఎక్కడో చూసినట్టుందమ్మా, కానీ ఎవరూ తెలియడం లేదు. గుర్తు తెచ్చుకోండి ఆంటీ, ఇది నా చెల్లెలి చిన్నప్పటి ఫోటో. తను ఖచ్చితంగా ఇక్కడ ఉండుంటుంది. ఎక్కడో చూశానమ్మా, కానీ ఎక్కడ చూసానో గుర్తు రావడం లేదు. ప్లీజ్ ఆంటీ. ఆంటీ, గుర్తొచ్చిందా? లేదమ్మా. ఆంటీ, ఈ చుట్టుపక్కల ఎవరైనా పిల్లలు పెంచుకున్న వాళ్ళున్నారా? లేరమ్మా, అలాంటి వాళ్ళెవరూ లేరు. సరే ఆంటీ, మీకేమైనా గుర్తొస్తే చెప్పండి. అలాగేనమ్మా. ఏమండి, ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా? ఇక లాభం లేదు. అమ్మకి చెప్తే ఖచ్చితంగా వెతికి పట్టుకుంటుంది. అమ్మా, అమ్మా, నా చెల్లి ఎక్కడుందో తెలిసిపోయింది. మహా, ఏం మాట్లాడుతున్నావు? అవునమ్మా, నా చెల్లి ఇక్కడే ఉంది, ఈ ఊళ్ళోనే ఉంది. ఇదిగో చూడు. ఈ ఫోటో నీకెవరిచ్చారు? ఎవరు ఇవ్వలేదమ్మా. నేను గుడికి వెళ్ళొస్తుంటే గాలికి ఎగురుకుంటూ వచ్చింది. తీసి చూస్తే నా చెల్లెలి ఫోటో. ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? లేదమ్మా, ఆ చుట్టుపక్కల ఇళ్ళన్నీ చూశాను, అక్కడెక్కడా లేదు. అక్కడున్న ఒక ఆవిడ్ని అడిగాను. ఏమన్నారు? తనకి తెలీదట, కానీ ఈ ఫోటోలో అమ్మాయిని ఎక్కడో చూసినట్టుంది అంది. చుట్టుపక్కల ఆడపిల్లని పెంచుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని కూడా అడిగాను. ఏమన్నారు? ఎవరి పేరని చెప్పారా? లేదమ్మా, అసలు పాడ్వాలో పిల్లల్ని దత్తత తీసుకున్న వాళ్ళెవరూ లేరంట. అమ్మా, నువ్వే ఎలాగైనా నా చెల్లెలు ఎక్కడుందో కనిపెట్టాలి. తను ఖచ్చితంగా ఇక్కడెక్కడ ఉంది. దామిని ఎవరో కాదు రోజీ గారు, మహాలక్ష్మి చెల్లెలు. మీరు మాటిస్తే ప్రాణం పోయినా తప్పరని అందరూ అంటుంటారు.
నాకిచ్చిన మాటపై నిలబడండి. కనుక్కుందాం మహా. ఇక్కడే ఉంటే తనెవరో మనకి ఖచ్చితంగా తెలుస్తుంది. అవునమ్మా, నువ్వు తలుచుకుంటే త్వరలోనే తను దొరుకుతుంది. అన్నయ్య, మహా, నేను చెప్పేంత వరకు ఈ ఫొటోస్ గురించి ఎవ్వరితోనూ డిస్కస్ చేయకు. ఇల్లు, కుటుంబం, ఆస్తి హ, ఇవేవి నావి కాదు. ఇవన్నీ నీవి. నువ్వు పెంచుకున్న అనాథలవి.